అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 32 వర్ణాశ్రమ ధర్మాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. వర్ణాశ్రమ ధర్మాలు. వర్ణమంటే కులం కాదు. నాడు పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికి నేడు కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికి పోలిక లేదు. ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినా అది హస్తిమశకాంతరమే. వర్ణమనగా వృత్తి అంతే. అనువాదకుడు వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలేర్పడినాయి. సృష్టి స్థితి లయకారకులైన దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు. ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు. హరి అన్ని వర్ణాలకి హరియే. ధర్మాలు వేరు. యజన, యాజన, దాన, ప్రతిగ్రహ, అధ్యయన, అధ్యాపన ఈ 6 కర్మలు బ్రాహ్మణ ధర్మాలు. దానము, అధ్యయనము, యజ్ఞము ఇవి క్షత్రియులకు వైశ్యులకు కూడా సమాన ధర్మాలు, సాధారణ కర్తవ్యాలు. ఇవి కాక పరిపాలన, దండన క్షత్రియులకు, వ్యవసాయం అంటే పొలాల సేద్యం మాత్రమే కాదు, వ్యాపారం కూడా వైశ్యులకు విధ్యుక్త ధర్మాలు. పై 3 వర్ణాల వారిని సేవించుట శూద్రుల ధర్మము. శిల్పరచన, పాకయజ్ఞ, సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే. ఇవి వర్ణధర్మాలు. ఈ సేవించుట అనే మాటనే పట్టుకుని పెడర్థాలు తీసి అపార్థాలు సృష్టించి వర్ణం అనే మాటను అర్థంతో సహా మరుగున పడేసి కులం అనే మాటను సృష్టించి అనర్థం చేశారు పాశ్చాత్యులు. ఆ విధంగా వారు హిందూ సంఘాన్ని విభజించి పాలిస్తే వారి మానసపుత్రులైన కొందరు భారతీయ మేధావులు ఈ కులతత్వాన్ని మరింత ముందుకి సాగదీసుకునిపోయి ముందుబడిపోయిన వారని, వెనుకబడిపోయిన వారని 2 జాతులను సృష్టించి వారు కలవకుండా జాగ్రత్త పడుతూ రాజకీయ లాభాన్ని పొందుతున్నారు. భారతీయ సమాజంలో ఆదియుగంలో కులాలు లేవు. శూద్రులు ఇతర వర్ణాలను సేవించాలి అంటే నౌకరీ చాకిరీ వారికి చేస్తూ బతకాలని కాదు, వివిధ కర్మల్లో సాయపడాలని మాత్రమే. శూద్రులు తపస్సు చేసి వేదం చదివి బ్రాహ్మణులగుట, బ్రాహ్మణుల చేతనే పూజలందుట పురాణాల్లో కనిపిస్తుంది. నిజానికి ఈ పురాణాన్ని మునులకు చెప్తున్నదెవరు? అలాగే శూద్రులు రాజ్యాలేలుట, వస్తు విక్రయము చేయుట కూడా పురాణాల్లో కనిపిస్తుంది. అనగా శూద్రులే ఆయా వర్ణాల పనులలో సాయపడి ఆ పనిని బ్రహ్మాండంగా చేయడంతో వారికి వర్ణోన్నతిని కల్పించి వారిని ఆ వర్ణము వారినిగా గుర్తించి ఉంటారు. కాబట్టి హిందువుల్లో కులాల్లేవు. ఇప్పటి కులపు లెక్కలే అప్పట్లో ఉండుంటే మహాపద్మనందుడు, చంద్రగుప్తుడు, మగధరాజులు భారత సమ్రాట్టులు కాకూడదు కదా. శ్రీకృష్ణుడు భగవంతుడే కాకపోనేమో. వర్ణాలు వర్ణాలే, కులాలు కులాలే. ఇక ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యాశ్రమాన్ని జీవితపు తొలినాళ్లలో అందరూ పాటించాలి. భిక్షాచరణ, గురు శుశ్రూష, స్వాధ్యాయము, సంధ్యావందనము, అగ్నికార్యము ఇవి బ్రహ్మచారుల ధర్మములు. బ్రహ్మచారులలో 2 రకాల వారుంటారు. మొదటి రకం ఉపకుర్వాణులు, అంటే శాస్త్రోక్తంగా వేదాదులను ఇతర విద్యలను అధ్యయనం చేసి స్నాతకులై గురుకులాన్ని వీడి జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు. రెండవ విధం నైష్టికులు, అంటే స్నాతకులైన తరువాత కూడా గురుకులంలోనే ఉండి చదువుతూ ఆ చదువునే బోధిస్తూ బ్రహ్మజ్ఞానతత్పరులై సాధకులై మృత్యుపర్యంతము గురుకులంలో ఉండిపోయేవారు. అగ్నికార్యము, అతిథి సేవ, యజ్ఞ, దాన, దేవతార్చనలు ఇవి గృహస్థుల సంక్షిప్త ధర్మాలు. గృహస్థులలో సాధకులని, ఉదాసీనులని 2 ప్రకారాల వారుంటారు. తన పరివారం యొక్క భరణ పోషణలలోనే మగ్నుడై ఉండేవాడు సాధకుడు. పితృ, దేవ, ఋషి రుణాలను తీర్చుకుని ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ గృహస్థుగా జీవించేవాడు ఉదాసీన గృహస్థు. వీనిని మోక్షికుడంటారు. ఇక వానప్రస్థం. బాధ్యతలన్నీ తీరిన వారి స్థాయి ఇది. ఈ దశలో భూసేనం, ఫల, మూల ఆహారం, వేదాధ్యయనం, తపస్సు, తన సంపత్తిని తన వారికి యథోచితంగా పంచి ఇచ్చుట ధర్మాలు. అరణ్యంలో తపస్సు చేసుకుంటూ దేవార్చన, ఆహుతి ప్రదానం గావిస్తూ
స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ ఉండే వానప్రస్థి తాపసోత్తమునిగా పరిగణింపబడతాడు. తపస్సు ద్వారా శరీరాన్ని శుష్కింపజేసి నిరంతరం భగవతాధ్యానంలో ఉండే వానప్రస్థి చివరి కాలంలో సన్యాసిగా గౌరవింపబడతాడు. వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు. సన్యాసాశ్రమం వేరు. భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ నిత్యం యోగాభ్యాసానురక్తుడై బ్రహ్మ ప్రాప్తి కోసమే ప్రయాసపడుతూ జితేంద్రియుడై జీవించువానిని పారమేష్టిక సన్యాసి అంటారు. ఎల్లప్పుడూ ఆత్మతత్వానుసంధానం పైననే ప్రేమను చూపిస్తూ నిత్యతృప్తులై సంయమ నియమాలతో జీవిస్తూ మహామునులుగా యోగులుగా ప్రతిష్ఠితులైన సన్యాసులను భిక్షు శబ్దంతో గౌరవిస్తారు. పరమేష్టి అనగా బ్రహ్మ. భిక్షాచరణము, వేదాధ్యయనం, మౌనావలంబనము, తపము, ధ్యానము, సమ్యక్ జ్ఞానము, వైరాగ్యము ఇవి సన్యాసాశ్రమి యొక్క సామాన్య ధర్మాలు. జ్ఞాన సన్యాసులని, వేద సన్యాసులని, కర్మ సన్యాసులని పారమేష్టిక సన్యాసులు మువిధాలు. అలాగే యోగులలో కూడా ప్రారంభి, భౌతిక, అంత్యాశ్రమి స్థాయిలున్నాయి. వీరందరికీ ఆరాధ్యము, ఆశ్రయము ఒకటే. యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. అర్థం వల్ల కామమనే పురుషార్థం సిద్ధిస్తుంది. ప్రవృత్తి, నివృత్తి ఎని 2 విధాల కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. వేద శాస్త్రానుసారము అగ్ని మున్నగు దేవతలను, గురు విప్రాదులను ప్రసన్నం చేసుకోవడానికి చేయబడు కర్మలు ప్రవృత్తి కర్మలు కాగా, విధిపూర్వక కర్మానుష్ఠానం ద్వారా చిత్తశుద్ధిని, ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేసేవి నివృత్తి కర్మలు. క్షమ, దమ, దయ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ సరళత, అనసూయత, తీర్థానుసరణ, సత్య, సంతోష, ఆస్తిక్య, ఇంద్రియ నిగ్రహ, దేవార్చనలు, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశూన్యం, దర్జా ఈ గుణాలన్నీ అన్ని ఆశ్రమాలలోనూ అందరికీ సామాన్య ధర్మాలు. క్షమాదమో దయాదాన, మలోభో భ్యాస ఏవచ, ఆర్జవంచాన సూయాచ, తీర్థానుసరణం తదా, సత్యం సంతోష ఆస్తిక్యం, తథా చేంద్రియ నిగ్రహ, దేవతాభ్యర్చనం పూజ, బ్రాహ్మణానాం విశేషతః అహింసా ప్రియవాదిత్య, మపైశూన్యమరూక్షత. ఏతే ఆశ్రమికా ధర్మ శాతుర్వర్ణ్య బ్రవీమ్యతః. ఆచార 49:21-24. ఇప్పుడు ఈ చతుర్వర్ణాల వారు చేరుకునే ఉత్తమ గతులను వినండి. వేద విహిత కర్మలన్నిటినీ ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు ప్రాజాపాత్య లోక ప్రాప్తి నొందుతారు. యుద్ధంలో పారిపోకుండా తమ ధర్మాలను పాటించిన క్షత్రియులు ఇంద్రస్థానాన్ని పొందగలరు. నిత్యము తమ ధర్మంలో రతులై జీవించిన వైశ్యులు మరుద్దేవతల లోకాన్ని పొందుతారు. తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన శూద్రులకు గంధర్వలోకం ప్రాప్తిస్తుంది. ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మనిష్టలోనే మొత్తం జీవితాన్ని గడిపి 100 ఏళ్ల తపస్సు ద్వారా బ్రహ్మలోకంలో నొక ఉత్తమ స్థానాన్ని పొందిన ఋషులు 88,000 మంది మన భారతీయ పరంపరలో ఉన్నారు. ఆ స్థానమే గురుకుల నివాసి అయిన బ్రహ్మచారికి లభిస్తుంది. వానప్రస్థి దేహాంతంలో సప్తర్షిలోకాన్ని చేరుకుంటాడు. సన్యాసికి మోక్షం లభిస్తుంది. పునర్జన్మ ఉండదు. ఆ మోక్ష పదం పరబ్రహ్మ వ్యోమమని, ఈశ్వర సంబంధి పరమానంద నిలయమని, అమృత స్థానమని చెప్పబడింది. ఇదే ముక్తిపదం అష్టాంగమార్గ సమ్యక్ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది. వాటిని గూర్చి వినండి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఈ 5 నియమ సునియమ ములంటారు. ప్రాణులను బాధింపకుండుట అహింస, ప్రాణుల హితమునకే వాడబడు వాక్కు, సత్యము, ఇతరుల వస్తువులను కోరకుండుట, వాడకుండుట అస్తేయము, లైంగిక సంబంధము లేకుండా జీవించుట బ్రహ్మచర్యము, తనకున్నదంతా త్యాగం చేయడం అపరిగ్రహం. శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ప్రణిధానములనబడు 5 నియమములంటారు. శౌచమనగా శరీరాన్ని పరిసరాలను మనస్సును పరిశుభ్రంగా ఉంచుకొనుట. సంతోషమనగా తుష్టి, ఇంద్రియ నిగ్రహమే తపము, మంత్రజపమే స్వాధ్యాయము. భగవత్ పూజ నాదికములు ప్రణిధానము. పద్మాది ఆసనములను భక్తితో వేసి జపము చేయుట ఆసన సాధనము.
వాయువును నిరోధించి క్రమబద్ధీకరించడం ప్రాణాయామం. మంత్రోచ్చారణ చేస్తూ దేవధ్యానంలో ఉండి చేసే ప్రాణాయామాన్ని సగర్భ ప్రాణాయామమంటారు. అమంత్రక ప్రాణాయామాన్ని అగర్భ ప్రాణాయామమంటారు. వీటిలో మరల వాయువును లోపలికి పీల్చి అలాగే ఉండి పోవడాన్ని పూరకమని, వాయువును పీల్చుట నాపి దేహాన్ని ఇంద్రియాలను స్థిరంగా ఉంచడం కుంభకమని, అంతవరకు లోపల ఆపిన వాయువును మెల్లమెల్లగా బయటకు వదలుట రేచకమని వ్యవహరింపబడుతున్నాయి. ఈ పదాలకు ఈ అర్థాలున్నది శాస్త్ర పరిభాషలో మాత్రమే. వీటి రూఢ్యర్థాలు అంటే లోకంలో స్థిరపడిన అర్థాలు వేరు. ప్రణవ, ఓంకార, జప ప్రక్రియలో మాత్ర అంటే రెప్పపాటు కాలం కి విశేష మాహాత్మ్యముంది. ఆ మాత్రానుసారము 12 మార్లు ప్రణవ జపంతో చేసే ప్రాణాయామాన్ని ద్వాదశమాత్రిక లఘు అని, 24 మార్లు చేస్తే చతుర్వింశతి మాత్రిక మధ్యమ అని, అదే 36 పర్యాయములైతే షట్ త్రింశన్మాత్రిక ఉత్తమ అని అంటారు. ఈ యామాల్లోనే నిరోధం, ప్రత్యాహారం, బ్రహ్మచింతన, ధ్యానం, మనోధైర్యం, ధారణ ఇవి పారిభాషిక పదాలు. అహం బ్రహ్మ, నేను బ్రహ్మను అను అభేద జ్ఞానంతో బ్రహ్మరూపంలో ప్రవేశించి నిలిచిపోవడమే సమాధి. తరువాత ఆనంద స్వరూపుడైన పరమాత్మను తత్వమసి అను శృతి ద్వారా తెలుసుకోవడమే బ్రహ్మానందము. నేను అశరీరిని, ఇంద్రియాతీతుడను, మనోబుద్ధ్యహంకారాల నుండి జాగృతుడను, జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది అవస్థల నుండి ముక్తుడను. బ్రహ్మ యొక్క తేజః స్వరూపమేదైతే ఉందో అదే నేను. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్య, ఆనంద స్వరూప, అద్వయ అనే లక్షణాలున్న ఆదిత్య పురుషుడు, పూర్ణ పురుషుడు నేనే అని భావించుకుంటూ సమాధి నుండి ఆత్మ విడివడి ఊర్ధ్వలోకాలకు పోయి బ్రహ్మలోకంలో నిలిచిపోతుంది. ఆ వ్యక్తి ముక్తిని పొందాడని అర్థం. ఇది తపస్సు. అధ్యాయం 49. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 32. వర్ణాశ్రమ ధర్మాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.